హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియో HTMLలో మెటాడేటా లింక్స్ అన్ని చూశారు. ఈ వీడియోలో బేస్ ట్యాగ్ అండ్ జావాస్క్రిప్ట్ లింక్ ఎలా వాడాలో చూపిస్తాను. వీటిని కామెంట్ చేద్దాం. వీటిని కూడా కామెంట్ చేస్తున్నా. ముందుగా బేస్ ట్యాగ్ గురించి చెప్తాను. ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఎర్రర్, స్టైల్ ఈక్వల్స్ టు విడ్త్ 25%, ఈ ఫోల్డర్ లోపల మీడియా లోపల ఇమేజెస్ వీటిని యాక్సెస్ చేయాలనుకుంటున్నా. నా పిక్ అండ్ మా మదర్ పిక్, మా పేరెంట్స్ పిక్ ఉంది. ఇందులో ఒకటి యాక్సెస్ చేయాలనుకుంటున్నా. దానికి రిలేటివ్ URL ఇవ్వాలి. ఎలా ఉంది? మీడియా ఫోల్డర్ లోపల ఇమేజెస్ ఉన్నాయి. దానికి మనం మీడియా /images/ ముందుగా నా పిక్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా. me.jpg గో లైవ్ సర్వర్. చూడండి, నా ఇమేజ్ వచ్చింది. అండ్ మా పేరెంట్స్ పిక్ కూడా యాక్సెస్ చేయాలనుకుంటున్నా. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తున్నా, అమ్మ నాన్న. చూడండి, మా పేరెంట్స్ పిక్ కూడా వచ్చింది. ఒక ఫోల్డర్ నుంచి, పర్టికులర్గా ఒక ఫోల్డర్ నుంచి మనకేమన్నా ప్రతిసారి డేటా రావాలి అంటే మనం ఇలా అంటే సోర్స్ ఫోల్డర్ నుంచి రిలేటివ్ లింక్ పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా పూర్తిగా ప్రతిసారి ఇవ్వాలంటే ఇవ్వలేం, మనకి టైం అంతా వేస్ట్ అవుతుంది. సో టైం సేవింగ్ కోసం మనకి బేస్ ట్యాగ్ యూజ్ అవుతుంది. ఇందులో href అండ్ టార్గెట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. hrefలో మనం కావాల్సిన రిలేటివ్ URL లింక్ మెయిన్గా ఏది కావాలనుకుంటే అది ఇక్కడ ఇస్తాం. కట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజెస్ ఫోల్డర్ లోపల ఉన్న ఏ కంటెంట్ అయినా యాక్సెస్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఇమేజెస్. ఫర్ సపోజ్ ఆడియో ఉందనుకోండి, ఆడియోని యాక్సెస్ చేయొచ్చు. అలా హెడ్ ఎలిమెంట్ లోపల ఒక బేస్ ట్యాగ్ని వాడతాం. అండ్ టార్గెట్లో మనం సెల్ఫ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే బ్లాంక్ ఇచ్చుకోవచ్చు. బ్లాంక్ ఇస్తున్నా. ఇక్కడ నేను ఆల్రెడీ రిలేటివ్ URL లింక్ తీసేసాను, అయినా నేను ఇమేజ్ని యాక్సెస్ చేయగలుగుతున్నా. ఇక్కడ కూడా తీసేసి చూపిస్తా. మా పేరెంట్స్ పిక్ కూడా వచ్చింది. జూమ్ చేద్దాం. ఇక్కడ విడ్త్ కొంచెం పెంచుతాను, 35. ఓకే, ఈ బేస్ hrefలో మనం ఒక్క సింగిల్ రిలేటివ్ URL లింక్ ఇస్తే సరిపోతుంది. మెయిన్గా మనకి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ గురించి. అండ్ నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్. జావాస్క్రిప్ట్ని యాక్సెస్ చేయడానికి స్క్రిప్ట్ ట్యాగ్ వాడతాం. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. పారాగ్రాఫ్ టెక్స్ట్ తీసుకుంటున్నా. ఇందులో హలో వరల్డ్ అని ఇస్తున్నా. దీని లోపల ID ఇస్తున్నా. మీకు ఈ ఫైల్ పాత్స్ గురించి, అంటే ఈ లింక్స్ ఎలా ఇవ్వాలో క్లియర్గా అర్థం కావడానికి నేను ఆల్రెడీ ఫైల్ పాత్స్ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. ID లోపల జావాస్క్రిప్ట్ అని ఇస్తున్నా. షార్ట్కట్లో JS. జావాస్క్రిప్ట్ని యాక్సెస్ చేస్తున్నా కాబట్టి ఇలా షార్ట్కట్లో నేమ్ ఇచ్చుకున్నా. మీ ఇష్టం, నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, కాకపోతే మీకు అర్థం కావాలి. దీంట్లో కింద బటన్ ఇస్తున్నా. బటన్ లోపల చేంజ్
కంటెంట్ ఇలా టెక్స్ట్ ఇచ్చాను. అండ్ ఇందులో ఒక యాట్రిబ్యూట్ ఇస్తున్నా, ఆన్ క్లిక్ లోపల ఫంక్షన్ నేమ్ ఇస్తున్నా, మై ఫంక్షన్. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ ఇస్తున్నా. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం జావాస్క్రిప్ట్ కోడ్ రాయొచ్చు. ఇప్పుడు మై ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ ఇచ్చా కదా, ఇక్కడ నేను ఫంక్షన్ రాస్తున్నా, జావాస్క్రిప్ట్ ఫంక్షన్. మీకు ఈ ఫంక్షన్ అర్థమయ్యేలా చెప్తాను, అయినా సరే అర్థం కాకపోతే లైట్ తీసుకోండి. జావాస్క్రిప్ట్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఫంక్షన్ ఇలా నేమ్ ఇచ్చి ఫంక్షన్ యొక్క నేమ్ ఇవ్వాలి. మై ఫంక్షన్ అని నేమ్ తీసుకున్నా. పారాసింథసిస్ ఇవ్వాలి. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్, దీని లోపల డాక్యుమెంట్, HTML డాక్యుమెంట్ కదా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, బ్రాకెట్స్ లోపల డబుల్ కోట్స్ లోపల ఐడి నేమ్ ఇస్తాం జావాస్క్రిప్ట్. తర్వాత డాట్ టెక్స్ట్ కంటెంట్. ఇక్కడ నేను క్యామెల్ కేస్ యూజ్ చేస్తున్నా, దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. క్యామెల్ కేస్ అంటే ఒక వర్డ్ తర్వాత నెక్స్ట్ వర్డ్లో క్యాపిటల్ లెటర్ వస్తుంది. ఇక్కడ మై ఫంక్షన్లో కూడా అంతే వచ్చింది. జావాస్క్రిప్ట్ని ఇలానే రాస్తారు, లేకపోతే టోటల్గా స్మాల్ లెటర్స్లో రాయొచ్చు. టెక్స్ట్ కాంటెంట్ అంటే ఈ హలో వరల్డ్ టెక్స్ట్ని చేంజ్ చేయాలి బటన్ క్లిక్ చేసినప్పుడు. ఇక్కడ నేను టెక్స్ట్ ఐ యామ్ శివ అని ఇస్తున్నా, మీ ఇష్టం ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చు. ఇలా ఇచ్చాను. తర్వాత సెమీకోలన్తో టెర్మినేట్ చేస్తున్నా, అంటే ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జూమ్ చేస్తా, ఇక్కడ చూడండి హలో వరల్డ్ ఉందిగా, దీన్ని క్లిక్ చేస్తున్నా, చేంజ్ కంటెంట్. దీన్ని క్లిక్ చేశాక నాకు టెక్స్ట్ మారిపోద్ది. చూడండి ఐ యామ్ శివ అని వచ్చింది. ఇక్కడ బటన్లో నేను ఫంక్షన్ ఇచ్చా, మై ఫంక్షన్ ఇక్కడ రాసుకున్నాం బటన్లో. సో బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ టెక్స్ట్ చేంజ్ అయిపోయింది. లింక్స్ ఉన్నాయి, కరెక్ట్గా లింక్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఐడి వచ్చేసి ఇక్కడ కాల్ చేసి ఇక్కడ టెక్స్ట్ని చేంజ్ చేసాం, ఫంక్షన్ ఇక్కడ బటన్లో ఇచ్చాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ సపరేట్గా ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ని క్రియేట్ చేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నా. సేమ్ ఫంక్షన్ని ఇక్కడ కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని ఇలా తీసుకొని ఇందులో సోర్స్ ఇస్తున్నా. సోర్స్ లోపల నాకు ఇక్కడ జావాస్క్రిప్ట్ ఫైల్ నేమ్ ఏముంది అదే ఇవ్వాలి, టెక్స్ట్ డాట్ జేఎస్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, మళ్ళీ చేంజ్ కంటెంట్ మీద క్లిక్ చేస్తున్నా. నాకు టెక్స్ట్ చేంజ్ అవ్వట్లే, ఎందుకంటే బేస్ ట్యాగ్ స్క్రిప్ట్ ట్యాగ్ని ఓవర్ రైట్ చేస్తుంది. దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు చెక్ చేద్దాం, టెక్స్ట్ చేంజ్ అయిపోయింది. మీరు స్క్రిప్ట్ ట్యాగ్ వాడేటప్పుడు చెక్ చేసుకోవాలి, హెడ్ ఎలిమెంట్లో కానీ ఎక్కడన్నా లింక్స్ ఉంటే అవి ఓవర్ రైట్ చేస్తాయి. అండ్ హెడ్ ఎలిమెంట్లో స్క్రిప్ట్ ట్యాగ్ వాడడం వల్ల కొంచెం లాస్ ఉంది. లైక్ HTMLలో మనకి టెక్స్ట్ ఉంది కదా, పారాగ్రాఫ్ టెక్స్ట్, ఇవన్నీ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోడ్ అయిన తర్వాత ఇవి లోడ్ అవుతాయి. అదే ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, దీన్ని కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు HTML ఎలిమెంట్స్ అన్నీ లోడ్ అయిన తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ లోడ్ అవుతుంది. లేదా మీరు సపరేట్గా జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేశారనుకోండి, ఖచ్చితంగా కట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవడం మంచిది.
మీరు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని హెడ్ ఎలిమెంట్ అండ్ బాడీ ఎలిమెంట్ 2 చోట్ల వాడుకోవచ్చు, కానీ ఒకసారే వాడాలి. అండ్ అంతే ఫ్రెండ్స్, ఇందులో బేస్ ట్యాగ్ అండ్ స్క్రిప్ట్ లింక్ గురించి చూసారు. నా నెక్స్ట్ వీడియోలో HTML రెస్పాన్సివ్ గురించి చెప్తాను. నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.